अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं अखंड धनधान्य वस्तुवाहन पुत्रपौत्र अष्टैश्वर्य प्राप्त्यर्थं मम इह जन्मनि पूर्वजन्मनि जन्म जन्मांतरेषु ज्ञानतः अज्ञानतः कृत महापाप महादोष महापातकादि उपपातकादि ब्रह्महत्या गोहत्या शिशुहत्या भ्रूणहत्या मातृनिंदा पितृनिंदा देवनिंदा गुरुनिंदादि महापाप क्षयार्थं निवारणार्थं मम सहकुटुम्बस्य शरीरबाधा शत्रुबाधा ऋणबाधा रोगबाधा परबाधा समस्त नवग्रहबाधा सकलविध जनदृष्टि नरदृष्टि नरघोष वास्तुबाधा मंत्रतंत्र महाप्रयोग शत्रुप्रयोग दुष्टप्रयोग बाधा निवारणार्थं पूर्वजन्मकृत पापपीडा विनाशनार्थं वंशशाप पितृशाप नागशाप नागदोष सर्पदोष कालसर्पदोष कुजदोष राहुकेतुदोष निवारणार्थं मम सहकुटुम्बस्य अखंड विजयलाभ कीर्तिलाभ यशोलाभ धनलाभ आयुष्यलाभ आरोग्यलाभ प्राप्त्यर्थं लोककल्याणार्थं समस्त अतिवृष्टि अनावृष्टि बाधा निवारणार्थं सकाल वरुण देवता प्रसादेन अखंड वर्ष परिपूर्ण वर्ष प्राप्ति द्वारा सकल सस्य पादी पंट अभिवृद्ध्यर्थं गोमाता गोदेवता दिन अभिवृद्ध्यर्थं लोक कल्याणार्थं निरंतरं धर्म सिद्ध्यर्थं श्री वासवी कन्यका परमेश्वरी संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थं श्री नगरेश्वर महागणपति सुब्रह्मण्य नंदीश्वर ध्वजस्तंभ बलिपीठ शिखर देवता जीवकला तत्वकला प्राण चैतन्यता जीव चैतन्यता कला चैतन्यता सिद्ध्यर्थं प्रतिष्ठा त्रयान्हिका दीक्षा शुभकर्मणि द्वितीये हनि प्रातः काल शुभ समये यथाशक्ति अन्योन्य ब्राह्मण
సహాయేన బ్రాహ్మణ శ్రీహస్తేన ఆచార్య ముఖేన యథాశక్తి ప్రతిష్ఠా సంకల్పిత హోమం యజ్ఞం అహం కరిష్యే. కళ్ళు మూసుకొని ఇంకా ఏమైనా కోరికలు ఉంటే అంటున్నాను, ఉండకుండా ఉంటాయా? ఉంటాయి. మీ గురించి, మీ ఆరోగ్యము, మీ పిల్లలు, మీ వ్యాపారము, ఉద్యోగము, అన్ని కోరికలు ఒక్కసారి. ఓం గం గణపతయే నమః. శిరస్సు వంచి గణపతికి నమస్కారం చేసుకోండి. ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. నిన్న కంకణం కట్టుకోని వాళ్ళు, నిన్న కంకణ ధారణప్పుడు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు కంకణాలు ఇచ్చారండి. కొబ్బరికాయ కానీ, పండు కానీ, లేదా అక్షితలు కానీ చేతిలో పట్టుకోవాలి. భర్తకి కుడి చేతికి కట్టాలి. ముందుగా మేము మంత్రం చెప్తూ ఉంటాం, మంగళ వాయిద్యం వాయిస్తూ ఉంటారు. తర్వాత భార్యకి ఎడమ చేతికి కట్టాలి. అన్న లేని వాళ్ళకి ఇక్కడ ఇవ్వాలండి కంకణాలు. ప్రథమనేషు ప్రవాక్ష్యాయ జగర్దమధమేంద్ర సంగతే ఏన పద్మావతిరాజా రాఘవేంద్ర మహాబలః రక్షా కంకణ ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. అక్షితలు మీ వారి చేతికిచ్చి నమస్కారం చేసుకోండి. మీకు అక్షితలు వేస్తారు. దీర్ఘసుమంగళి భవాని మీ ఆవిడ శతమానం భవతి యథాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. దీర్ఘసుమంగళి భవ, జన్మ సావిత్రీ భవ, ఆయుష్వతీ భవ, ఆరోగ్యవతీ భవ, దినదినాభివృద్ధిరస్తు. నమస్కారం చేసుకోండి. ఈ రక్షా కంకణాన్ని ఎప్పుడు తీయాలి? మీరు కట్టుకోగానే వెంటనే క్వశ్చన్ అది మళ్ళీ, ఎందుకంటే స్టార్ట్ అవ్వక ముందే ఎప్పుడు అయిపోద్ది. ఇంకా నాలాంటి వాళ్ళు అంటారు కదా, అమ్మ ఆడవాళ్ళు అయితే రేపు పూర్ణాహుతి అయిపోయాక, భోజనం అయ్యాక తీయండి. తీసి ఎక్కడ పడితే అక్కడ, ఈ గుడి మీద ఇక్కడ 4సారో అయ్యప్ప దీక్ష. శబరిమల వెళ్ళేవాడిని పెద్ద బాధను అడిగేవాడిని. చిన్నపిల్లలు కదండి, అప్పుడు వెళ్ళి నాకు ఒక 7, 9, 10 ఏళ్ళు. అప్పుడు ఏం చేసేవాడిని తెలుసా? కోతి ఉంటాయి కదా, కోతి లక్షణాలు. కర్పూరం తీసుకునేవాడిని, రాయి చూసి కర్పూరం వెలిగించేవాడు. ఇంకేమో ఎన్నుకున్న స్వాములంతా కర్పూరం వేయాలి. స్వామి అయ్యప్పో ఒక్కడు ఏది చేస్తాడు. నేను ఒక్కొక్కసారి అట్లా నడుస్తూ ఇక వంకరగా ఒక రౌండ్ వేసేవాడు. అందరూ మళ్ళీ అట్లా నడుచుకుంటారు. ఆ నవ్వించడానికి ఆ 40 కిలోమీటర్ల యాత్ర తెలియదు కదా. మా వాళ్ళకి చెప్పేవాడిని, మా గురుస్వామి చూడండి, గురుస్వామి ఏం చేస్తారు, పొద్దు స్వామి అనేవాడు. చిన్నపిల్లలు కదా, అంటే ఎవరో కట్టుంటాడో కంకణం అక్కడ పెరిగి ఉంటుంది వాడికి. ఇక వాడి వెనకాల వీళ్ళందరూ కట్టేస్తున్నారు. పూర్వం మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళమ్మా అంటే, కంకణం తీస్తే దానికి మీ అకౌంట్లో పడవు. ఇదంతా బ్యాలెన్స్ చూసుకున్న అప్పుడే రాదు. 27 రోజుల తరువాత వస్తుంది. ఏదైనా సరే కొన్ని 40 రోజులు కూడా పడుతుంది. అంతే కదండి. ఈరోజు టమాటో గింజ వేసి సాయంకాలం టమాటోలు తెప్పు అంటారు, తెస్తాడా? వస్తాయండి, రావు కదా. ఓ దగ్గర అయ్యింది, ఓ గురువు గారి దగ్గర మా భక్తుడు వెళ్ళాడట. గురువు గారు నాకు అమ్మవారి మంత్రం ఉపదేశం ఇవ్వండి. మా వీడికి ఎంత శ్రద్ధ ఉందని చెప్పేసి వాడికి ఉపదేశం ఇచ్చాడు గురువు గారు. వాడు పొద్దున్న 1 గంట సేపు చేశాడు, టిఫిన్ టైం దాకా చేశాడు. గురువు గారు అసలు అమ్మవారు పలకట్లేదండి, ఇంకా ప్రత్యక్షం. ఈయన ఆశ్చర్యపడి వీడికి ఇచ్చిందే ఇప్పుడు నేను 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా, నాకే లేదు ఇంకా. మధ్యాహ్నం మళ్ళీ భోజనం టైంకి వచ్చాడు. గురువు గారు ఏంటండి ఇంకా ఒక శబ్దం అన్నా చేయాలిగా, అమ్మవారి గజ్జల సౌండ్ అన్నా రావు. 5,000 కూడా అన్ని ఉన్నది అప్పటికి జపం. సాయంకాలం మళ్ళీ వచ్చాడు. అప్పటికి మామిడి పళ్ళ సీజన్. మామిడి పళ్ళు తెచ్చి రసాలు తీసుకున్నారు గురువు గారు, వాళ్ళ ఆవిడ, వాళ్ళంతా. గురువు గారు ఏమంటారండి, వస్తుందారా? అమ్మో, వాడికి ఇచ్చిందే ఉదయం ఉపదేశం, సాయంకాలం వరకు అమ్మవారు వచ్చేయాలి. మరి ఈ గురువు గారు బాగా ఆలోచించాడు. మామిడి పళ్ళు అన్ని తీశారు కదమ్మా, మామిడి టెంక వాడికి ఇచ్చారు. అరే పెరట్లో ఈ చెట్టు నాటాకు, బాగా వెళ్ళాడు, శ్రద్ధగా సొంత తీశాడు.
మామిడి పీచు పెట్టాడు, మట్టంతా కూర్చోడు వచ్చాడు. మామిడి పళ్ళ రసం అందరూ తాగారు. ఎలా ఉంది? అద్భుతం స్వామి, ఏమున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఓకే, కడుక్కో, చేతులు కాళ్ళు కడుక్కో. పెరట్లోకి వెళ్ళి కడుక్కుంటాను గురుగారు. ఆ కడుక్కుంటే కడుక్కున్నావు, ఇంతకుముందు చెట్టు పెట్టావుగా, కొన్ని మామిడి పళ్ళు కోసుకున్నాను. వాడు తెల్ల మొహం వేశాడు. ఇంట్లో బాబు నేను పెట్టి పావు గంట కూడా కాలేదు, నేనేంటిరా వచ్చాడు. ఏమైందా మామిడి పళ్ళు? గురువుకి ఏం చెప్పలేకపోతాడు. కాసేపు గట్టిగా అడిగాడు, ఏం గురువు గారు పెట్టిందే ఇప్పుడు అప్పుడే ఎలా వస్తుంది, నీకు ఇచ్చిందే ఈరోజు అప్పుడే అమ్మవారు ఎలా వస్తుందిరా, నీకు ఉదయం ఇచ్చాను నేను అనేసరికి అప్పుడు వాడికి అవగతమైంది. అందుకని గురువు చెప్పే విషయం చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు చెప్పారు, ఆ చెప్పినప్పుడు మనం పట్టుకోవాలి. అలాగే ఇప్పుడు చాలా కొత్త కొత్త గురువులు తయారవుతున్నారు లేండి. ఆర్భాటాలు, అంగులు, వాళ్ళ సద్గురు, మహాగురు అని పక్కన పెట్టేసుకుంటున్నారు. ఆర్భాటాలు నిజమైన గురువులు ఎవరు పెట్టుకోరండి. బిరుదులు పెట్టుకోరు, షో చేయరు, ఎగరరు, దుంకరు. ఆర్భాటాలు చేసి అడ్వర్టైజ్మెంట్లు, బాగా ప్రచారాలు. విదేశీ వాళ్ళని అసలే చెప్తాం, మనం నెమ్మదిగా ఒక ఆయన రాశాడు, అసలైన సనాతన ధర్మంలో భారతదేశంలో జగద్గురువులు ఏం సాధించారు గుర్తుపెట్టుకోండి. అసలైన వాడు ఎప్పుడు సౌండ్ చేయడు. ఓహో ఆహారాలు వాడి దగ్గరికే అమ్మవారి అనుగ్రహం వస్తూ ఉంటుంది. అందుకని సద్గురువుల యొక్క అనుగ్రహం మనకు కలగాలి. గురువు లేకుండా ఏవి జరగవు. అలాగా మనకు భగవద్ అనుగ్రహం కలగాలి అని మనం చేస్తున్నాం. మధ్యలో పట్టుకోండి మగవాళ్ళు. అమ్మ మీ చేయి తీసేయండి అక్కడి నుంచి. అయ్యా నిదానంగా కళ్ళకు అద్దుకోండి 3 సార్లు. మీ ఆవిడ కళ్ళకు కూడా అద్దండి, కళ్ళల్లో కూర్చోద్దు. ఇక్కడతో కోపం ఇక్కడ తీయద్దు అని చెప్పడం. అద్దాలకు కాదండి, దాని పవర్ పెరుగుతుంది, నీ ఇష్టం. కళ్ళకి అద్దండి. ఇలా సార్ ఇలా ప్రేమతోనే కదా, ప్రేమతో ఇలా పట్టుకునే ఉంటారు. పట్టుకోవాలా ఇలా పట్టుకోండి. మా ముందన్నా యాక్ట్ చేయండి. ఇంటికి వెళ్ళాక ఏమన్నానండి, పుట్టింటోళ్ళు అబ్బా మా అక్కలను బాగానే చూసుకున్నారు, మేము అనుకుని వెళ్ళిపోవాలి. రేపటి వరకు ప్లీజ్ యాక్ట్ చేయట్లేదు, నిజంగానే ప్రేమగా చూస్తున్నారు. అందుకనే మా అక్క వాళ్ళు ఏ కంప్లైంట్లు మాకు పంపించట్లేదు. మేము ఇలాగే ఆనందంగా ఉండాలి, మీరు ఇంకా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. అక్క మా ఇంటి ఆడపడుతుంది కదమ్మా, మీరు బాగుంటే మేము బాగుంటాం. కళ్ళకి అద్దారా సార్? మీ పిల్లల్ని తలుచుకొని కూడా నేను మీ వ్యాపారాలు భార్య భర్త ఇద్దరూ పట్టుకొని ఆ సమితిని పట్టుకోండి. చెప్పండి, ఓం స్వాహ స్వధ సమేత శ్రీ వైశ్వానరాయ జాతవేదసే అగ్నయే నమః. ఇద్దరు యజ్ఞంలో వేసేది సమర్పణ చేయని సమిధను. ఓం భూర్భువస్సురామిత్యగ్నిం ప్రతిష్ఠాప్య. పంతులు గారు వచ్చి 5 హోమగుండాలలో అగ్నిదేవతని ప్రతిష్ఠ చేస్తారు. నా మధ్యలో నుంచి వెళ్ళద్దు, రాహుల్ మెయిన్ అయితే वो झारखंड का पुजारी है, देवी उपासक भी है. నాకు రాలేదు అదే వస్తుంది. ఇలా గట్టి మీద వాయించాలి. ఓం ఇంత గట్టిగా మాత్రం చెప్పద్దు. నాలాగా తక్కువ
చెప్పండి. అలాగే జై బాగా చెప్తున్నారండి. మరి అన్నయ్య వాళ్ళు మీకంతా కూడా నోట్స్ అన్ని ఇచ్చి ఉంటారు, రఫ్ డైరీ కాపీలు రఫ్ కాపీలు అన్ని. అయినా 80-70 మార్కులే పడుతున్నాయి. 100 మార్కుల స్టూడెంట్స్ అవ్వాలి. మా కూకట్పల్లి, మా బాలాజీ నేను ఎంతో ప్రెసుకోదండం, నీ రావణాసుడు కోతాడు. రావణాసుడు అంటే ఆయన కాదమ్మా, రామాయణంలో ధర్మం అంటే రాముడు, అధర్మం అంటే రావణాసురుడు అని 2 పాత్రలతో లీలా వినోదం. వెనకడికి నానమ్మలు ఉండేవాళ్ళు, అమ్మమ్మలు ఉండేవాళ్ళు. ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడు జాడీలలో మొత్తం పెట్టాక ఆ గిన్నె ఖాళీ అయితే నోరు ఉంటుంది కదా, అబద్ధం ఆడద్దు దేవుడు ముందు. అన్నం అంతా కలిపి ఇలాగే హోమగుండం చుట్టూ కూర్చున్నట్టు కూర్చొని శెట్టి గారు చెప్పండి నేనేనా నీకో ముద్ద అందరికి పెడుతూ అక్కడి నుంచి అదొకసారి మళ్ళీ అడిగిపోయాయి. ఇంకొంచెం కలిగితే బాగుండు. అప్పుడు నానమ్మ ఏం చేసేది తెలుసా, రామాయణ భాగవత కథలు మనకి ఉద్బోధించింది. సాయంకాలం లైట్ ఉండకపోయేది. మొన్న ఒక ఆయన అన్నాడు, లైట్ కనిపెట్టడం గ్రేట్ అంటావా కాదా అంటే, కొంతమంది గ్రేట్ అన్నారు, ఒక ఆయన కాదన్నారు. ఎందుకు అంటే ఆ లైట్ ఉండడం వల్లే కదండి నిద్రపోవట్లేదు, టెన్షన్స్ పెరుగుతున్నాయి, పిచ్చి పిచ్చి పనులు అవుతున్నాయి. లేకపోతే ఆ ఇంటికి నిద్రపోయేవాళ్ళు. అంటే లేదురా బాబు, ప్రతి దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, మంచిని తీసుకోవాలి, చెడు వదిలేయాలి. నాలో అన్ని మంచి ఉంటాయి, నాకు కోపం ఎక్కువ. అన్ని అడిగారు గురువు గారు, ఏం వదిలిపెట్టదు. కోపం వదిలిపెట్టొచ్చాను ఆయన, మళ్ళీ అడిగాడు కోపం వదిలిపెట్టొచ్చాను ఆయన. 10 సార్లు అడిగాడు, 11వ ఏం వదిలిపెట్టదు. వదిలిపెట్టినట్ట వదిలిపెట్టినట్టు లేదు, నేను ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి, 2 చేతులు ఎందుకు పెట్టాలంటే, మహాభారతంలో ద్రౌపది తెలుసు కదమ్మా, దుష్టుడైనటువంటి దుశ్శాసనుడు వాళ్ళ అన్నగారు చెప్పారని పాపం ఆవిడకి ఆ రోజున బయటికి రాకూడదు, దగ్గర విశ్రాంతిగా ఉండే రోజు అది. వంటి వస్త్రంతో ఉంది, పిలుస్తోంది, కోట్ల సార్లు పిలిచింది. అన్నయ్య అంది, భగవంత, కృష్ణ, జనార్దన, ముకుంద, నారాయణ, కాపాడు కాపాడు కాపాడు. రాలా. ఎందుకో ఆవిడ ఒక క్షణంలో మాత్రం ఒక పని చేసింది. ఈ 2 చేతుల్ని తీసి 2 చేతులు పైకెత్తి నారాయణ, శ్రీకృష్ణ కాపాడు అని 2 చేతులతో నమస్కారం చేసి పిలిచింది. కను మూసి తెరిచినంత సేపట్లో కృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షమై చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, రెడ్డి బ్రదర్స్, ఆ బ్రదర్స్, ఈ సిస్టర్స్ మాత్రం లేదండి, కొనేరంతా సిస్టర్స్. బ్రదర్స్ ఏంటో నాకు అర్థం కాదు, ఆ సీక్రెట్ కూడా ఇప్పటికీ అర్థం కాదు. ఈ మొత్తం చీరలన్నీ వచ్చాయి. ఇంటికి వెళ్ళాక అడిగిందట, ఏమయ్యా కృష్ణ, అన్నయ్యవి అన్నిసార్లు పిలిస్తే, ఇన్నిసార్లు ప్రతిలాడితే దేవుడి రాలేదు, ఇప్పుడు అస్సలు రాయదు. ఇది నిజమే, అస్సలు ఇంకా ఈ బోను కూడా పోదు. 3 ఇది బ్రహ్మస్థానం, దీని పేరు బ్రహ్మరంధ్రం. ఈ ఇప్పుడు చూస్తా రేపు వేరే ఉంది, 5-6 సీక్రెట్ ఏజెంట్లు అంటారా, వాళ్ళు సిఐడి లాగా పెడుతున్నారు ఇక్కడ. మొత్తం అస్పదాయంగా రావాలి. ఆడవాళ్ళైతే గనక కొత్తిమీర కట్టలు, కరివేపాకు కట్టలు అసలు లేవండి. అర్థమైంది? వేసేసి ఇందు వదిలేస్తారు. ఊర్లలో అమ్ముతారు మా కొత్తిమీర కట్ట. దాన్ని నా దగ్గర దువ్వెన తెచ్చుకున్నా నేను. ఆల్మండ్ ఆయిల్ అని ఆయిల్ తెచ్చా. నాకు జడ వేయవచ్చు, నాకు 2 చెల్లెళ్ళు, ఇక్కడ 100 మంది అక్కలు. హాయిగా వేస్తా. ఏమ్మా, గంగా, యమున, సరస్వతి 3 పాయలు. గంగా, సరస్వతి ఎక్కడున్నాయి? ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? కుంభమేళా నీళ్లు పొద్దున వస్తున్నాయి మనకి. పీఠాధిపతి తీసుకొస్తున్నారు, అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నారు. చూడండి, ఏదైనా యాత్రకి వెళ్తే చక్కగా మన ఇంట్లో అడుగు పెట్టాలంటారు కదా. స్వామీజీ వారు కాశీలో మహాయజ్ఞం చేసి కుంభమేళాలో స్నానమాచరించి కుంభమేళా నీళ్లు తీసుకొని ఈరోజు రాత్రికి 9:30కి సికింద్రాబాద్ స్టేషన్ కి మన వాహనం వెళ్తుంది. వాహనంలో ఎవరైనా వెళ్ళొచ్చు, నా వాహనంలో మా డ్రైవర్తో పాటుగా స్వామీజీని తీసుకొని మన దేవస్థానంలోనే మొదట అడుగు పెట్టించి ఇక్కడే వారు రాత్రికి వసతి ఉండి, పొద్దుటే ముహూర్తం ఉందని నేను ఇక్కడే ఉంటానన్నారు. వారి చేతులతో జరుగుతుంది. కుంభమేళా నీళ్ళు మీ అందరి మీద కూడా సంప్రోక్షణ చేస్తాం. ఇది కుంభమేళానే. అందున గంగా, యమున, సరస్వతిగా ఆ పాయల్ని తీసి జడవేయమన్నారు తల్లి.
వేస్తూ వేస్తూ పెళ్లి అయ్యే ముందు, పెళ్లి కుదిరిన ముందట తల్లి చెప్పేదట, అమ్మా ఈ పాయ ఎవరో తెలుసా, నేను మీ నాన్న మీ అన్నదమ్ములమే, ఇది ఎవరో తెలుసా, నీ మధ్యలో నువ్వు మీ ఆయనే, ఇదెవరో తెలుసా, నీ ఆడపడుచులు అన్ని. మొండి చేతులు ఉన్న వాళ్ళు చెయ్యొద్దు, మూగవాళ్ళు ఎవరు జై చెప్పద్దు. గట్టిగా జై చెప్పండి, యజ్ఞం ప్రారంభమవుతుంది. బలో యజ్ఞ భగవానికి, మాతాకి, పరమేశ్వర భగవానికి, దేవాలయానికి సహకరించిన పేరు పేరున అందరికీ, పాపలందరికీ, గట్టిగా చెప్పనోళ్ళందరికీ, కాటుమాటుకున్న వాళ్ళు జయ చెప్పాను సార్, మెచ్చుకున్నాను తప్ప అవమానించలేదు. జయ అన్న జయగారని చెప్పాను. ఇక ప్రారంభం అవుతుంది సార్. నెయ్యి ఎవరి ముందుంటే వాళ్ళు నెయ్యి వేస్తుండాలి. స్వాహాకారం చెప్పినప్పుడు మీరు కూడా స్వాహాకారాన్ని ఉచ్చరిస్తూనే వేయాలి. కాసేపటికి మగవాళ్ళే వేయాలి. మీరు కాసేపు అయ్యాక వీరిలో 10-20 సార్లు వేశాక వారు వీరికి ఇసురుగా ఎలా తిరుగుతుందో అలా మార్చుకుంటూ పోతున్నారు. కోటి యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితమో ఎన్నో చేస్తుంటారు. ఎప్పుడంటే నేను మనం యాగం చేస్తాం, ప్రాణం వచ్చాక చేశాను. నేను ప్రాణమే రావడానికి హోమం చేస్తున్నాను. ఎవరికి ప్రాణం? దేవతకి ప్రాణం, అమ్మకి. అమ్మ మనకి ప్రాణం ఇస్తుంది. మన అమ్మకు ప్రాణం పోతే ఎవడన్నా ఇచ్చాడు. అమ్మవారికి, మిగతా దేవత నగరేశ్వరుడికి, గణపతికి అందరికీ ప్రాణధారణ జరుగుతుంది. ప్రాణదేవతాయ మహాంటూ చేయండి. భగవానికి చేతులు జోడించి అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేసుకోండి. అగ్ని మీ ముందు ప్రాణంతో ఉన్నారు, కదులుతూ ఉన్నారు, ప్రాణ కదలిక కనిపిస్తోంది. అగ్నిదేవుడిని ప్రార్థన చేసుకోండి. సప్తహస్త చతుశ్రంగ సప్తజిహ్వా విశీర్షక అగ్నయే నమః. శిరస్సు వంచి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోండి. పళ్ళ పక్కన పెట్టండి. అగ్నయే నమః ప్రార్థనా పూర్వ నమస్కారం సమర్పయామి. రెండు చేతులు ఇలా దోషులు పట్టండి. అగ్నిదేవుడిని కళ్ళారా చూస్తూ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటూ ఉండండి. ముఖ హే ప్రాణ్ముఖాగ్నయే. అయ్యా అందరూ మమానుకొని ఆ రెండు చేతులు మీ వైపు 5 మార్లు అనుకోండి లోపలికి. ఇటుకల మీద చల్లారా చెంబు పక్కన పెట్టేయండి. విడిపూలు ఉంటాయమ్మా మీ దగ్గర. ఆడవాళ్ళు విడిపూలతో యజ్ఞగుండాన్ని అలంకరణ చెయ్యండి. ఓం అగ్నయే నమః, ఓం ముదాజనే నమః, ఓం దత్తలిక్వాయ నమః, ఓం సరస్వతేన మన్యస్వ. ఒక్కసారి చుట్టూరా తిప్పేయండి ఒక రౌండ్ నీళ్ళని. ముందు పెట్టేసుకోండి. దేవసవిత ప్రసవా యథోపదేశం ప్రధానాజ్యావతేర్భూత్వా యథా జ్ఞానదః. స్వాహ అన్నప్పుడు 1000 కోట్లు గోవింద పెడతాడు వాడు. పెట్టారా కదా, ఎంత తప్పండి. గోవింద అంటే మోసమా? ఇంకా వచ్చే మన పదాలలో మాట్లాడి రేపు పొద్దున పిల్లలకి ఏమవుతున్నారు, అవేనేమో చటగోపురం అంటే చెప్తారు. ఆయన చెప్పారు, హిందువులకి హిందువే శత్రువులు అని. ఆయన ఎవడు లేడు, వేరే వాడు వాళ్ళని ఏమీ చేయలేడు. మనోడే నాశనం చేస్తాడు. వాడు గుడి కడుతుంటే వాడు ఎత్తుకపోతుంటాడు, వాడు దొంగతనం చేస్తుంటాడు. ఒకడు విగ్రహం తెస్తే వాడు విగ్రహం వినకూడదు. జరగాలి అని నమస్కారం చేసుకుందాం. స్వాహ అన్నప్పుడు వెయ్యండి. ప్రాణదేవతాయ నమః అంటూ చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముహూర్తమస్తమా జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనందమోహితేనేవ జయామసే ఆవంతం భవతయిత్వాదనాభిధేయమస్మభ్యో దత్తామరణస్య మన్యోః మంత్రోక్తదేవతాభ్యో నమః. సిద్ధే వదనా దేవరా సముదారేమ గణశత్రామంత్రధనునాశ్రవా ప్రచోదయమస్వా. మంత్రోక్తదేవతాభ్యో నమః. పురాణ స్వాహా. మంత్రోక్తదేవతాయ నమః. ఓం
प्रतिस्पशः भिंदे भिंदे हंदे कटो वाजक्राण स्वाहा वायो शक्रो अयामिते आयाय सोमहीतये गुटंगाय स्वाहा बलिवताय स्वाहा गणबंधाय स्वाहा प्रतिशुक्रताय स्वाहा ओम रुजुभ्यो जनसंधाय ओम नागकर्णाय नमः अस्तमे कर्मवीर्यो मारीगणाय नमः गवा एष सद्गोरार्धो वृष्ट्यासीत् सूर्यः एतद्दिवाननक्तो तस्मिन् लोके तां फेनेन सपनातुमा स्वाहा क्षेत्रस्य वदना वजगो हितेनैव जयामसि यक्षमानः श्री मंत्रोक्त देवता प्राणदेवता अर्पितमस्तु అగ్నిదేవుడికి ప్రతిష్ఠ చేయబోయే విగ్రహాలకి దేవతలకి నమస్కారం చేసుకోండి. ఇక్కడ మీరు ఏ హవనాన్ని అయితే నిర్వర్తిస్తున్నారు కుంభమేళ సమయంలో మేము చేసాం ప్రతిష్ఠ. బండమూర్తి ఎప్పుడైనా ఏమైనా మర్చిపోయినా మన మునిమనవాళ్ళని అడిగిన ఎప్పుడు చేశారగా మీ వాసవి మాత బండ గుర్తు మహాకుంభమేళప్పుడు మా ప్రతిష్ఠ జరిగింది. కుంభమేళ మధ్యలో జరిగింది, మంచి రోజుల్లో జరిగింది. మాది గుర్తుపెట్టుకోండి. కొన్ని కొన్ని వాళ్ళకి తెలియకుండా ముహూర్తాలు అట్లా ఫిక్స్ అవుతాయి, కొన్ని కొన్ని అలా జరిగిపోతాయి. కానీ ఈ రోజుల్లో ముహూర్తం अष्टापदे नवपदे बहुशे सहस्राक्षराभरणे स्वाहा देवताय नमः वैभव सोम प्रचेतना श्रीमहि देवताय नमः स्वाहा हवे हवे गवगंधो रविंद्र
నమస్కారం చేసి చెప్పండి నాయన. ఓం ఇదం హవనీయ ద్రవ్యం యక్షమానః శ్రీ మంత్రోక్త దేవత వాసవి కన్యక పరమేశ్వరి దేవత ప్రాణదేవత అర్పితమస్తు. అగ్నిదేవుడికి అమ్మవారికి నమస్కారం చేసుకోండి మనసారా. అమ్మవారి యొక్క విగ్రహంలో సంపూర్ణమైన ప్రాణకళలు, జీవకళలు, ప్రాణశక్తి అంతా ధారపోయబడాలి. ఈ మంత్రశక్తి అంతా విగ్రహంలోకి చేరాలి అని నమస్కారం చేసుకోండి. తొక్కితే రాయి, మొక్కితే అంతే కదండి. తొక్కుతూ వెళ్ళారనుకోండి, రాయండి రాయండి అంటాం. అదే రాయి ఒక్కసారి మొక్కండి, ఒక్కసారి ఎవరైనా ఒకరు ఇంకందరూ ఒక్కసారి దేవుడు దేవుడై, అంతే కదండి. ఎన్నో బండలు ఉన్నాయి ఈ లోకల్లో, ఎన్నో రాళ్ళు ఉన్నాయి. ఆ శిలకే అమ్మ అవ్వాల్సినటువంటి ప్రాప్తం ఎంత రాసి పెట్టి ఉండాలి. దేనికైనా ఒత్తున ఉంటే వైకుంఠానికి పోయినా వదిలిపెట్టదట. ఏది కష్టమైనా సుఖమైన ఒత్తున ఉంటే వైకుంఠానికి పోయినా మనల్ని వదిలిపెట్టదు. చూడండి, మీ ఒత్తున ఏముందండి, దాని మీద ఎవరి పేరు ఉంటుంది, వాడి బొమ్మ కూడా పెడుతున్నారు, వాడి మొహం కూడా దించుతున్నారు. ఈ మధ్యలో నిన్ను నువ్వే ఖండ ఖండాలుగా ఓకేనా? ఇట్లా చేయొచ్చా? ఏం సార్ చేయొచ్చా? మన వాళ్ళు మనకి కూడా తీపి ఉందండి, బూందీ అని చేస్తారు. తీపి బూందీ చేసినప్పుడు విడిపోయి ఉంటుంది, అది విడిపోయి ఉంటుంది. ఇలా నానమ్మో పెద్దమ్మో తీసుకొని గట్టిగా ఇలా నొక్కుతుంది దాన్ని. లడ్డు కలిపి ఉంచే సంస్కృతి, అందుకనే కలిసి ఉంటే కలదు సుఖం. కలిపి ఉండే సంస్కృతిని ఉండకట్టి లడ్డు కట్టి మనకు అందించారు. అది మనం ఇలా ముక్కలు చేసి విడదీసి, ఒక రాజు సభలో ఒక పండితుడికి సంస్కారం చేయాలనుకున్నారట. ఆ పండితుడిని పిలిచారు. పిలిచి ఒక ప్లేట్లో బంగారు కత్తెర, దానికి వజ్ర వైడూర్యాలన్నీ ఉన్నది పెట్టాడు. ఇంకోటి చిలుము బట్టి తుప్పు పట్టిపోయినటువంటి సూదిని పెట్టాడు. ఏది తీసుకుంటాడు పండితుడు? తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ పండితుడు వచ్చి తుప్పు పట్టిన సూదిని తీసుకున్నాడు. రాజు అడిగాడు, ఏమైనా పిచ్చా నీకు తీసుకున్నాడంటే, అంటే ఏం లేదండి, ఆ కత్తెర ఎంత కలిసి ఉన్నదాన్నైనా విడదీస్తుంది, ఇది విడిపోయిన దాన్ని కూడా కలుపుతుంది కాబట్టి నాకు ఇది కావాలి. కలిపేది కావాలి. మనందరం కలిసి మెలిసి ఆనందోత్సాహాలతో దేవాలయాన్ని నడుపుకుందాం. దేవాలయంలో పుట్టినరోజుని ఎలా చేసుకోవాలి అంటే, అసలు పుట్టిన దానికి ఎవరికి ట్రీట్ ఇవ్వాలంటారు చెప్పండి? నేను పుట్టాను, అమ్మ నాన్న, వేదాంట్లో నాన్న లేడు, కానీ ఒక్క హిందూ ధర్మంలో ఉన్నాడు. పశువులకి లేదు, అమ్మ ఒక్క కుక్క పిల్లలు ఉంటాయి, కుక్క తండ్రి ఉన్నాడు అక్కడ, కానీ డెలివరీ టైంకి ఎవరు ఉన్నాడు. ఆవు పిల్ల, ఎద్దు లేదు అక్కడ, పాపం రెస్ట్ లేదు, పుట్టిల్లు లేదు, ఫ్యాన్ లేదు, మెడిసిన్స్ లేవు, యాపిల్ జ్యూస్ లేదు, ఏమీ లేవు. పాపం పచ్చి శరీరంతో పిల్లల్ని పెట్టుతుంది. అందుకు కదా మీకు దండం పెట్టాలి.
తల్లి తండ్రికి దండం పెట్టాలి. ఆ రోజు ఒక్కటి చేస్తే చాలు. జన్మ నీకు వచ్చిందే, పుట్టిన రోజు అనేది క్రియేట్ అయింది వాళ్ళకి నమస్కారం చేయ. గణపతి కథలో అదే ఉంది. వినాయక చవితి రోజు ఆయన చేసిన పని అదే. సాయంకాలం బయలుదేరాడు, కైలాసానికి వెళ్ళి బోర్లో పడుకుని తల్లి తండ్రికి నమస్కారం చేయాలనుకున్నాడు తప్ప పిచ్చి పనులు చేయాల. తర్వాత అదే కేకుకు, ఆ దీపానికి కొడతారు కదా, వాటికి వీటన్నిటికి ఖర్చు పెట్టే డబ్బులు పెడితే అమ్మవారికి పూలదండ వస్తుంది, శివయ్యకు పాలు వస్తాయి అభిషేకానికి, గణపతికి ఇంత గరికి వస్తుంది, సుబ్రహ్మణ్య స్వామికి మల్లెపూలు వస్తాయి లేదా నువ్వులు బెల్లం ముక్క వస్తుంది. ఏండి ఇవన్నీ చేయగా కొంత రవ్వ కేసరియో ఏండి లేదంటే ఇంకోటి ప్రసాదం చేసుకురావచ్చు. నలుగురికి ఇక్కడ పెట్టి మా వాడి జన్మదినం అండి, పుట్టినరోజు అంటే ఈ తిన్న వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? ఇస్తారు కదా, చిరంజీవతికి ఆశీర్వచనం ఇస్తారు. ఇది మంచిదా? తిననీయకుండా మొహానికి పూసేది మంచిదా? మన సాంప్రదాయం వెలిగించే సాంప్రదాయం. మీ బండి కొనుక్కున్న పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఖచ్చితంగా ఇంటికి 5గురమన్నా ఉంటాం. సంవత్సరంలో 5 రోజులు మనం అవుతాయి. ఇలా అందరం అనుకుంటే 365 రోజులు బుక్ అయిపోతాయి. నిత్య పూజలు బుక్ అవుతాయి. డేట్లు బుక్ చేసేయండి. కొత్త రిజిస్టర్కి పైసలు నేనే ఇస్తా, పెళ్ళికి నేనే ఇస్తా. రేపు ఫస్ట్ రిజిస్టర్లో ఈ నెలలో ఉన్న వాళ్ళ డేట్లన్నీ ఫిక్స్ అయిపోవాలి. ఒకవేళ అమెరికాకు వెళ్ళిన చాలా ఈజీగా ట్రాన్స్ఫర్లు చేయడానికి ఆర్టీజీఎస్, గూగుల్ పే, జీపే అన్నీ ఉన్నాయండి. మొహమాటం ఏం లేదు. మేము ముందు రోజు గుర్తు చేసి మరీ వేయించుకుంటాం. అంత కమిటీ మాది గట్టిగానే ఉన్నది. మీకు మేము చేస్తాం, ఫోటో పంపిస్తాం, ఆశీర్వచన మంత్రం పంపిస్తాం, వాయిస్ పెట్టి ప్రసాదం మేము తింటాం, మీకు పంపించలేము. బాడైపోతుంది కదా. పెట్టుకోండి, మనం ప్రాణం పోసిన దేవత. అందుకు ఇక్కడ చేయమన్నారు, వేరే గుళ్ళలో చేయొద్దనను. తిరుపతిలో చేయి, ఎక్కడన్నా చేయమని. ఎవరో ప్రాణం పోసిన ప్రాణ ప్రతిష్ఠ దేవతలు. ఇక్కడే ఏంటి స్పెషల్ అంటే నీవు ప్రాణం పోసి, మీరందరూ కూడా పోసినట్టేనమ్మా. మనందరం పక్కకున్న వాళ్ళని కూడా మనం కొంచెం యాడ్ అవుతాం. వీళ్ళకి 80 అవుతాయి, వీళ్ళకి 20 మార్కులన్నా పడతాయి. ఏమో 23 రోజులు వస్తే 60 అవుతాయి. ఏమో మనం కూడా వీళ్ళ దగ్గర దాకా వెళ్ళచ్చు, సెకండ్ ర్యాంక్కి వెళ్ళిపోవచ్చు. ఏమ్మా అందరికీ పడతాయి. మనం స్వయంగా మనం లైవ్గా బ్రతికి ఉండి మన చేతులతో మనం చేసిన ప్రతిష్ట. అందుకని 100కి 100 ఇక్కడ జరుగుతాయి. పెళ్లి రోజులు కానీ, బండి కొనుక్కున్న పుట్టినరోజులు కానీ, ర్యాంక్ వచ్చినప్పుడు కానీ. ఏమ్మా ర్యాంక్ వచ్చే ముందు ఏం చేస్తారు? అమ్మవారికి ఉంటారు వాసవి మంత్రాలు. వాడు ఫస్ట్ ర్యాంక్ వస్తే 100 కొబ్బరికాయలు కొడతా. వాళ్ళు రాగానే ఏం చేస్తారు తెలుసా? మా ఫ్రెండ్స్కి చాక్లెట్స్ మంచి రాకపోగా, వీళ్ళు ర్యాంక్ రాకుండా చేసింది ఆ ఫ్రెండ్స్. పోటీలు ఆడుకోలేదండి. ర్యాంక్ రానివ్వదు, ఎట్లన్నా తక్కువ చేయాలని వాళ్ళు పోటీలు పడతారు. వాళ్ళకి ఇస్తారు, ఈ మర్చిపోతారు. పంతులు గారి గుర్తు ఏం రాస్తారు? 100 కొబ్బరి 100 అంటిమా 50 అంటిమా? వచ్చేసింది కదా ర్యాంక్. మళ్ళీ వారం వస్తారంట మా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ వారం అవుతుంది. ఏమై అంటే కొబ్బరికాయలు రేట్ ఎక్కువనే గురువు గారు. వచ్చే నెల కొత్త స్టాక్ వస్తుందట, 20 రూపాయలు కొత్త వస్తుందట, అప్పుడు కొడదాం. ఈ లోపల 50 కాస్త 20 అవుతుంది. ఇట్లా మొక్కులన్నీ మర్చిపోతుంది. ఎక్కడో ఊర్లో జరిగిందట. ఒక 2 దంపతులు గుడికి వెళ్ళారు, శివాలయానికి వెళ్ళారు, అభిషేకం చేసుకుంటారు. నందికి ఈ పక్క వాళ్ళ ఆయన, నంది పక్క ఆ పక్క వాళ్ళ ఆమె నిలబడిందట. ఈయన గట్టిగా మొక్కుతున్నాడు, శంభో శంకర హర హర మహాదేవ ఈశ్వర, మా ఇంట్లో 30 పైసలు విలువ చేసే సూది పోయింది, దొరికితే 5 కేజీల పంచదార తెచ్చి వాసవి మాత గుళ్ళో యజ్ఞం దగ్గర కూర్చున్న వాళ్ళకి పంచుతా. కోపం రాలే. ఆ ఇల్లాలు పక్కన కూర్చొని కొబ్బరి చిప్ప కొట్టుకొని తింటూ ఉంటే గుర్తుందా మీకు? పోయింది 30 పైసలు సూది. 5 కిలోల చక్కెరకి ఎంత అవుతుంది అనుకుంటున్నావు? ఏంటి, ఎందుకు పంచుతావు? ఊరుకోవే, గట్టిగా మాట్లాడేదా ఇలా అంటారు. ఎందుకు అంటే సూది అయితే దొరకని, పంచితే పంచుతారు, లేకపోతే సూది ఇట్లాంటి భక్తులు కూడా ఉంటారు. ఇలాంటివి చేయకండి. అయ్యగారు అన్ని రాయిస్తాను రిజిస్టర్లో, అప్పుడు ఆయన వచ్చి చూస్తాడా? నేను కమిటీలో సభ్యుడిగా చేరుతున్నానమ్మా, కార్యకర్తనే అని చెప్పాను వాళ్ళకి. ఖచ్చితంగా రీచెకప్ అన్ని చేయిస్తుంటాం, అప్పుడప్పుడు ఫైళ్ళని చూస్తుంటాం. నేను కాకపోయినా అమ్మవారు చూస్తుంటుంది. ఖచ్చితంగా చేయండి. ప్రయత్నం చాలా పెద్దది ఏం కాదు. మీకు 100 రూపాయలు ఖర్చు పెడితే 100 ఖర్చు పెట్టండి. 10,000 టికెట్ ఏం పెట్టాం. నూనె డబ్బా ఇప్పించే శక్తి ఉంటే నూనె డబ్బానే ఇప్పండి. మా అబ్బాయి పుట్టినరోజు పేరు మీద ఈ నెల మొత్తం దీపం పెట్టండి. ఒత్తుల ప్యాకెట్, ఒత్తులు మేము చేతితో చేసిస్తాం.
రోజుకు 15 నిమిషాలు కష్టపడండి. మిషన్లో ఒత్తులండి, చేతితో చేయండి, పంపించండి, ఒత్తి పంపించండి. లేదు శక్తి ఉంది, మీ అమ్మాయి బర్త్డేతో చీర ఇవ్వండి, మీ అమ్మాయి పెళ్లి కూతురు చీర పెట్టండి, ఇంత విభూతి కొనుక్కురండి, మారేడాకులు కొనుక్కురండి, పూలదండలు పంపించండి. ఎందుకంటే చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. దేవాలయానికి ప్రతి నిత్యము దర్శనానికి రండి, ప్రతి నిత్యము దర్శనం చేసుకోండి. బోలో వాసవి మాతాకి. అమ్మవారి యొక్క ప్రాణ ప్రతిష్టలో, దేవీ దేవతల ప్రాణ ప్రతిష్టలో 2వ రోజు 3వ ప్రాణం పోసే హోమాలలో భాగంగా మరి ఒక హోమం ఉంది. ఆ హోమం అయిన తదుపరి ధాన్యాధివాసము అని ఉంటుంది. ఇక అక్కడ ఇంతమంది ఇంతసేపు కూర్చోబెట్టాం కదా, పోటీ పడి ఒకేసారి 50 మంది లేచేసి కింద మీద కాళ్ళలో పోసుకుని అలా చేయొద్దండి. ఒకరి తర్వాత ఒకరు, ఒక్కొక్క ఫ్యామిలీ 2 ఫ్యామిలీలు పంపిస్తాను. స్వయంగా చేతితో పోయండి, కవర్లతో ఆ గిన్నెలతో వాటితో పోయొద్దు, వాటికి పుణ్యం వెళ్ళిపోతుంది. 2 చేతులతో పుచ్చుకోవాలి, తల నుంచి పాదాలకి పోయండి. మిగతా ధాన్యాలు వేరే రకాలుగా తెచ్చారు కదా, విగ్రహాలకు తగిలించండి, చుట్టూ పెట్టండి బార్డర్ లాగా. అవన్నిట్లలో అధివాసం అయ్యి ఉంటుంది. మధ్యలో అన్నరాశిలాగా బియ్యం రావాలి, అమ్మ కడుపులాగా కావాలి, మునగాలి. తెచ్చారో లేదా నాకు ఎక్కడ కనిపించట్లా. 300 కిలోల కరెక్ట్ కొంచెం రావచ్చు, 3 కావచ్చు, 30 కిలోలు తేవచ్చు, 300 కిలోలు. మేము కామేపల్లి ఏదో ఒక ఊరికి వెళ్ళామండి. మా పెద్ద స్వామి 104 ఏళ్ళు బ్రతికారు, నిత్యశుద్ధాంతగిరి స్వామి వారు. 7 ఏళ్ళు ఆగిపోయిన గుడికి నన్ను తీసుకెళ్లారు. 7 ఏళ్ళు ఆగిపోయింది ప్రతిష్ట కాకుండా. ఈ రాజు శర్మ వస్తే అవుతుంది అన్నారు. అప్పటికి నాకు 18 ఏళ్ళు, 18 16 మీసాలు కూడా రాలా. వాళ్ళు అనుమానం, 2 లక్షలు పెట్టి ఈయన ఏం చేస్తాడో ఏమో. సరే నా ముందే నాకు ఇలా పడేటట్టే అంటున్నారులేండి. కార్యక్రమం ప్రారంభమైనాక మళ్ళీ వేరే అన్నారు, మిమ్మల్ని మిస్ అయ్యేవాళ్ళు అన్న తర్వాత అక్కడ ఒక దొరవారు మాత్రం నన్ను నమ్మారు. ప్రతిష్ట అయింది, ధాన్యాధివాసానికి వచ్చింది. అయ్యా ధాన్యాధివాసము దీంట్లో శక్తి మేర పోయొచ్చు, పిడికెడు, కిలో, 3 కిలోలు, ఇంకెక్కువ కూడా పోయొచ్చు. ఆయన ఒక ట్రాక్టర్ నిండా తెచ్చాడండి బియ్యం. ట్రాక్టర్ నిండా తెచ్చుకోసారు. నేను అన్నాను, స్వామి మరి మీరు ఏమనుకొని పోస్తున్నారో అలా ఋత్వికులందరికీ వెళ్ళిపోతాయి, మరి ఎలా సార్? గురువు గారు మీకు విషయం తెలుసా, 7 ఏళ్ల నుంచి నేను బాధపడుతున్నాను. మాది డిండి పరివాహక ప్రాంతం, దేవాలయం కట్టి దేవుని పెట్టలేకపోతున్నాం మాకున్న గొడవల వల్ల. ఎప్పుడైతే తొందరగా దేవాలయం పూర్తవుతుందో ఆ ధాన్యాదివాసంలో నాకు పండిన పంటంతా వస్తానని వచ్చాను. పత్రిక రాయగానే బియ్యాన్ని పక్కన పెట్టాను. ఒక్కగా వద్దు, ఇంకా పునరుద్ధి చేసుకున్నాం, మనం ఆనందంగా ఉన్నాం, నెంబర్ 1 స్టూడెంట్స్ ఉన్నాం, మన రాత బాగుంది, అమ్మవారి అనుగ్రహం బాగుంది మన మీద. ఎక్కడ ఏ రోజు ఆగల. శిల్పి కూడా అంత మంచివాడు దొరికాడు, ఎంత ఓపిక, ఎక్కువ మాట్లాడు, సౌమ్యం ఆయన, బాలసుబ్రహ్మణ్యం అంతేనా, చాలా మంచివాడు. మధ్యలో నాకు ఫోన్ చేస్తున్నాడు, మధ్యలో గురువు గారి వెయిట్ చేసేస్తున్నాం, ఈ శిలని ఇలా పెడుతున్నాం. కాంటాక్ట్ కూడా ఉండాలని అందరూ ఉండరు, మాకు కొంతమంది శిల్పులు ఉంటారు. మనం ఫోన్ చేస్తాడు, ఆ పీఠాల గురించి లెక్కలు అడిగాడు, మనం ఇద్దరం చూసుకున్నాం, మళ్ళీ మధ్యలో చూసుకొని ఫోన్ చేస్తాడు. అలాంటి వాడు కూడా దొరికాడు. మీ యొక్క సంకల్పం గొప్పది కాబట్టి ఇవన్నీ మంచివి దొరికాయి. చివరగా ఈ యొక్క పూట హోమంలో నవగ్రహ హోమం చేస్తున్నాం. మామూలు సమయంలో నవగ్రహ హోమం చేస్తేనే చాలా దోషాలు పోతాయి. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో చేస్తే 3 తరాలకి ఉన్నటువంటి నవగ్రహ దోషాలని భస్మం అవుతాయి. ఏ పూజ చేసినా నవగ్రహాలకి పూజ చేయకుండా పూజ ఉండదండి. మీరు వ్రతం చేసుకున్న నవగ్రహాలను ఆరాధించవలసిందే. శంకుస్థాపన చేసిన, గ్రహ ప్రవేశం చేసిన, ప్రతిష్ఠ చేసిన, యాగం చేసిన. అందుకనే వాళ్ళ 9 మందిని నవదేవతలు అనకుండా నవ గ్రహములు అన్నారు. ఇక్కడ కూడా ఉన్నాయి. 33 కోట్ల మందిని దేవతలు అని, 9 మందిని గ్రహములు అన్నారు. పూర్వంలో పెద్దవాళ్ళకి తెలుసు. మీ మనవాడు ఎలా ఉన్నాడు సార్, అయ్యా మీ పిల్లలు ఎలా ఉన్నారు రమేష్ గారు అంటే ఏం చెప్పాలి, అయ్య గారు మొండి గ్రహం తయారవుతున్నాడు అనేవాడు. చెప్పిన మాట వినడండి. మేము అందరం తినమంటే అది తిన్నామంటారు, ఇది తినమంటే మొండి గ్రహం. గ్రహం అంటే ఏంటి? ఒకే పట్టు ఉంటారు, ఇబ్బంది పెట్టి ఇబ్బందులే పెడతారు, అదృష్టం ఇస్తే అదృష్టమే ఇస్తుంటారు. అసలు ఎవరి వల్ల కాంప్రమైజ్ కాదు. ఏ దేవుడి రికమెండేషన్ లెటర్ పనిచేయదు. లేకపోతే వాళ్ళనే పూజించారు అని మన పెద్దవాళ్ళు ఏం చేశారు, ప్రతి పూజలో పెట్టారు. వాళ్ళు విడిగా మీ పిల్లలు చేస్తారో చేయరు అని ప్రతి పూజలో పెడితే చేసుకుంటాడు వాడు.
తగ్గుతుంది, ఎప్పుడు మా పిల్లలు బాగుంటారు. ఇది దీంతో ఉన్న అంతరార్థం. ఇప్పుడు అదే చేస్తున్నాం. అది పూర్తయ్యాక ధాన్యాదివాసం ఉంటుంది. మధ్యాహ్నం విశ్రాంతి, మీరు అన్నప్రసాదం స్వీకరించి సాయంకాలం హోమాల వాళ్ళు 5 గంటల నుంచే సిద్ధంగా ఉండాలి. ఆడవాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి అమ్మా, మొట్టమొదట మీరు పసుపు కుంకుమ తీసుకురండి. 50 గ్రాముల పసుపు, 50 గ్రాముల కుంకుమ మొదట వచ్చేటప్పుడు. మళ్ళీ బ్రేక్ ఇస్తాను, వెళ్ళొద్దు. లేదు వచ్చేటప్పుడు అన్ని తెచ్చుకుంటామంటే తెచ్చుకోండి. సాయంకాలం మగవాళ్ళందరూ మహాస్నాపనం చేస్తారు, అంటే మట్టి గురుగులతో ఒక పూజ చేస్తారు. ఆడవాళ్ళందరూ పసుపులు రాసేది ఉంటుంది అమ్మవారి. మొత్తం అన్ని విగ్రహాలకి పసుపు రాసి బొట్లు పెట్టాల్సింది ఉంటుంది. అలా రాసిన తర్వాత చేతులకు ఉన్న పసుపుని మీ మంగళసూత్రాలకు పెట్టుకొని మీరు ధరించి మీ పిల్లలకి పెట్టి, చదువుకునే పిల్లలైతే 4కి రాసి, తర్వాత 2 చేతులు ఫస్ట్ చేతితో కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి, మీ గుమ్మానికి పెట్టుకోవాలి. తర్వాత 2 చేతులకి రాసుకొని మీ వారి మీద ఎంత ప్రేమ ఉందో అలా బుద్ధులు పెట్టుకొని ఆ 2 చేతులతో తీయాలి. ఊరికే హల్దీ ఫంక్షను, ఇంకో ఫంక్షను ఏదో చేస్తుంటారు, అప్పుడు కాదు, మనకు అది లేదు. ఇక్కడ ఉంది, ఎవరు తప్పించుకోవద్దు. ఓట్లప్పుడు ఆ ఇంకు గుర్తులు ఎలా చెక్ చేస్తామో ఇప్పుడు అలా చెక్ చేస్తాం. దాంట్లో మీ ప్రేమ ఎంతో బయటపడుతుంది. మీరు పూజించుకున్నారా పూజించుకోలేదా బయటపడుతుంది. అలా సాయంకాలం ఎట్లన్నా తప్పించుకుందామని మగవాళ్ళు అనుకోవద్దు. మంచిదండి, దేవతలకు రాసింది. మీరు దేవుడుగా భావించి రాస్తారు, యోగం రావాలని రాస్తారు. అంటే అలా ఉంది శాస్త్రం. అలా భర్తకి మాత్రమే, పిల్లలకి వాళ్ళకి బొట్టు పెట్టాలి. మిగతాది కొంచెం ప్లేట్ తీసుకొని ఏదైనా ఆకుకి తీసుకొని ఇంటి గుమ్మం, మెయిన్ గుమ్మం పై భాగానికి పెట్టుకోవాలి. అమ్మవారి రక్ష, పరమేశ్వరుడి రక్ష, దేవతలందరి రక్ష మీ ఇంటికి వచ్చి దుష్టమైనవి ఏమన్నా ఉంటే బయటికి వెళ్తాయి. స్వాహ అన్నప్పుడు వేస్తూ ఉండండి. నవగ్రహాయ నమః అంటూ చేస్తూ ఉండండి. ఓం విష్ణుర్ 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 విష్ణు సూర్యాస్య సంప్రాప్తే సూర్య హోమంచకారయే హోమం ప్రవక్ష్యామి ఆత్మవి లోకశాంతే స్వాహాసమాన వేషన్న మదమత్యజ్ఞానే సుతార్థేన దేవయా గుణానస్య స్వాహా సుజిగ్రహాయ నమః సుతప్రణేమహే భగవాన్ విశ్వే స్వాహా సుతం స్వాహా అజగ్రహే సే మహేశ్వరాయ తపసే స్వాహా యువా మనవాదాకు దేవస్తమే స్వాహా ఇదం శరీరమే దేహారదేవలం నమస్తవాగంద్ర స్వాహా సహస్రశీర్ష పరుషసహస్రాక్ష సహస్రపాద సదానంద స్వాహా ప్రతియోగా సేనపదగ్రహాయ స్వాహా ఇదం నమః విష్ణు సంప్రాప్తే హోమాచరణే స్వామి పుత్రే నమదాతే స్వాహా బృహస్పతే అతీతరియోరః ఆత్మవతి వాదికం వచనేషు జ్ఞానం ప్రదం పరస్యాతి మత భోజో వేనావః స్వాహా జనేభ్యః నాగమస్తకేవ స్వాహా ప్రతియోగాసేన బృహత్లింగహాయ స్వాహా అరిష్టే సంప్రాప్తే శుక్రహోమాంచకారయే స్వామి కలత్వమి బహుదాతే స్వాహా అన్యత్తే జగత్తే అన్యత్తే హరే జ్యోతివాసి మాయా విష్ణుధామో పురాదే వదే రాధ స్వాహా రాణే మాసనాయ స్వాహా ఓం శమత్తే రత్నభిస్కాశ్చన్నస్తవ సూర్యః యమాయ సోమగం శ్రుతమాయ హోతా హవేః సారీ అజాపతే స్వదేగాన్యన్యో విశ్వజాతాని కర్తా బభూవ అదియోగా ప్రతియోగా సైత శనేశ్వరగ్రహాయ స్వాహా రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు హోమాంచకారే ఓం తయాన శిక్షాభోదుతే శ్రావదర్శక వాయకో ప్రచురకమేత శరణమాతరం పునః నమో అస్తు సర్పేభ్యో యేగేష పరిభీమనో అధిదేవతా ప్రతిదేవతా సైత రాహుగ్రహాయ స్వాహా కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు హోమాంచకారేణ కేతం కృణ్వన్న కేతవేపేషో మర్యా పేషసే సచిత్ర చిత్రం తమస్మై చిత్ర క్షత్ర చిత్రతమం వయోదా బ్రహ్మ దేవానాం పరమే
कवीनां परिशुद्धानां महिषो प्रदानाम् अभियोगा शक्तिज्योता सेतुकेतुगणाय स्वाहा नमस्कारं చేసుకుంటున్నామా ఓం ఇదం హవనీయ ద్రవ్యం యక్షమానః శ్రీ అధిదేవత ప్రత్యధి దేవత సహిత నవగ్రహాయ అర్పితమస్తు నవగ్రహాయ ఇదం నమః बोलो यज्ञ भगवान की वासवी माता की नरेश्वर भगवान की बोलो नंदीश्वर भगवान की जय बोलो महागणपति भगवान की जय बोलो सुब्रह्मण्येश्वर स्वामी की आंजनेय भगवान की रामचंद्र मूर्ति की सीता माता की गोपाल कृष्ण भगवान की नरसिंह स्वामी की गुंडलवाड़ा वेंकटरमण गोविंदा समस्त देवी देवतలందరికీ నమస్కారం చేసుకోండి. ఎంతో విశేషమైన ప్రతిష్టా హోమాలు, మూడవ హోమం కూడా పూర్తయింది. రాత్రికి అతి ముఖ్యమైన హోమాలు కూడా ఉంటాయి. రేపు ఉదయం 6ంటికి ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందండి. 6ంటికి రావడం కాదు, 6ంటికి ప్రారంభం అయిపోవాలి. రేపు ముహూర్తం ఉంటుంది. ముహూర్తానికి మనం జరుపుకోవాలంటే ఎవరి కోసము ఎదురు చూడడానికి ఉండదు. దేవుడి కోసం మనం ఎదురు చూడాలి, మన కోసం దేవుడు ఎదురు చూడద్దు. అందుకు మునుపే మీరు వస్తే బాగుంటుంది. వచ్చే వాళ్ళందరూ రేపు పొద్దున వచ్చేటప్పుడు ప్రాణప్రతిష్టలో దేవుడి కింద ఎవరైనా వెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళలో ముఖ్యము పగడము ఇక్కడ అమ్ముతున్నారు కూడాను. నవరత్నాలు, పంచలోహాలు, రాగి పైసలు, లేదా మీరు ఇప్పుడు వాడుకలో ఉన్నటువంటి కాయిన్స్, నోట్లు వేయద్దు, కాయిన్స్ వేయచ్చు. ఇంకా శక్తి ఉంది గుడిన బంగారం, వాడినవా వాడనివా, ఇది ఒక మళ్ళీ డౌట్. అందుకని చాలా డౌట్ అండి. ఇలా నీళ్ళ బిందెలు తెమ్మన్నారా, మేము ఓట్లు తెమ్మంటారు. గురువు గారు ఏ బిందె తెమ్మంటారు, కొత్తదా పాతదా? నేను చెప్పాను కదా, ఇప్పుడు కొత్తది పాతది చొక్కబడింది, రబ్బరు బింద, పక్కింట్లో ఉంటాడు, ఏదైనా తేవచ్చు. నీళ్లు తెచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపో. కొత్తది ఏది ఉందండి ఈ లోకంలో నాకు అర్థం కాలేదు. కొంతమంది ఇల్లు పాతిళ్ళు తీసేస్తారు, ఆ రాయి అది వెళ్తుంది. గురువు గారు పాతించి రాయిందండి, కొత్తది ఎక్కడ తెస్తావు? ఏ కొండల్లో బండరాయి తెచ్చినా అది పాతదేగా, ఎప్పటి నుంచో ఉండదు, అది పాతదే. అసలు ఇల్లు కూడా కాదండి, రాయి. అన్నీ పాతవేనండి. మనం కూడా రోజు రోజుకి పాతబడిపోతూ ఉంటాం. అందుకని ఏమైనా సరే మళ్ళీ వెనక్కి రాదు, ముందు గుర్తుపెట్టుకోండి. వెండి బంగారం కూడా వెయ్యొచ్చు. ఆ రెండిట్లలో స్వచ్ఛమైన వెండి కానీ బంగారం కానీ వెయ్యాలి అనుకుంటే మాత్రం వాళ్ళు స్వయంగా వచ్చి అన్నయ్యనో నన్నో మా తమ్ముళ్ళో కలిసి సంకల్పం చెప్పించుకొని గోత్రనామాలు చెప్పి ఆ యంత్రంలో దేవుడికి తగిలే విధంగా పెట్టే వెండి పాత్రలో పెడితే, ఏ దేవుడి కింద చెప్తే ఆ దాంట్లో పెట్టేద్దాం. అలా చెయ్యండి. ఎక్కడ పడతాడో విసిరేసి అలా చెయ్యద్దు. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు బిందెల నిండా పెట్టారండి. విసిరేలా బిందె, ఒక బిందె నిండా బంగారం, ఓ బిందె నిండా వెండి, ఓ బిందె నిండా వజ్ర వైఢూర్యం, మరకత మాణిక్యాలు, ఇవన్నీ లేవని పెట్టాలా? అమ్మవారికి లేవా? దేవతలకి ఉండవా? మీరు ఏ నవగ్రహ పూజ చేసిన రూపాయి బిల్లు పెట్టు, ప్రారంభ పెట్టు, ఓరణ లేక కాదండి. భగవంతుడా, ఈ రూపాయి కంటే తుచ్చమైన రూపాయి కంటే నువ్వే గొప్పవాడివి అని చెప్పడానికి మండపంలో పెట్టిస్తావు. మీరు ఇచ్చే 100 రూపాయలు 1000 రూపాయలు దక్షిణ కంటే రూపాయి బిల్లు ఎక్కువ కాదు. దేవుడి కింద వేయడానికి రెండు మూడు ఉన్నాయండి. ఒకటి యంత్రానికి ఎన్నో రోజుల నుంచి, మామూలుగా 41 రోజు చేస్తే చాలు, కానీ ఇక్కడ ఇంచుమించు 90 రోజుల ముందే నాకు ఇచ్చారు. అక్కడి నుంచి ప్రారంభమై నిన్నటి దాకా జరిగి నిన్నటి నుంచి ప్రతిష్టలో ఉన్నాయి. ఆ యంత్ర బలం భూమి ఆకర్షణ శక్తి చేత భూమిలోకి వెళ్లకుండా అడ్డుంటాయి. కింద పెట్టి పైన వెళ్ళి ఉంటాయి. 2, ఎప్పుడన్నా మీరు వింటూ ఉండొచ్చు, చూస్తూ ఉండాలి, మీ పనిలో ఉండాలి, వాళ్ళు వినడానికి మీరు చేయడానికి. 2వది, ఇంకెప్పుడైనా పిల్లలు ఈ గుడిని మళ్ళీ ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు, విగ్రహం ఏదైనా ఉద్వాసన చెప్పి తీసినప్పుడు ఎప్పుడు చేశారో రికార్డు దొరకడానికి కూడా కాయిన్స్ ఉపయోగపడుతుంది. 2024, 25 ఉంటుంది.
ఓహో అప్పుడెప్పుడో అదొకటి. 3 భగవంతుడి యొక్క యంత్ర శక్తికి కింద, వీటన్నిటికీ పైనే భగవంతుడు, అవన్నీ ఆయన కిందే, అంతే కదండి. పైన ఉన్నాడు, దాని కింద కదా మనం అంతా ఉండింది. ఇవి మనం రేపు వేయడానికి అవకాశం ఉంది. ఇలా అందరూ ప్లాన్ చేసుకోండి. రాత్రికేమో సాయంకాలం పసుపు కుంకుమ, రాత్రికాలం అందు పువ్వులు పళ్ళు గాజులు వస్త్రాలు ఇత్యాదివి. అదే సాయంకాలం మహాస్నపనము అనే అతి ముఖ్యమైన ఘట్ట ప్రతిష్టలోనే మీరందరూ చూడవలసిందే, వినవలసిందే. ప్రాణ ప్రతిష్ట పూర్తిగా దాంతో జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇంతకు ముందు చెట్లు వదిలేసాను, వంతులో ఉన్నది అని. ఎంత వంతులో ఉన్నది అంటే, ప్రతిష్ట చేయాలి అంటే ఒక్క జన్మతో రాలా, మీకు ఈ యొక్క ఫైల్ మీద సంతకం జరగాలని. 18 జన్మల పుణ్యము చేత ఈ జన్మలో మీరు యొక్క ప్రాణ ప్రతిష్ట చేసే అదృష్టం మీకు వరించింది. ఎన్ని జన్మలు? 18 జన్మల పుణ్యము చేత. ఇది 18వ జన్మ మీరు. ఇది నిజమా గురువుగారు, ఏదో మా ముఖస్థుతి కోసం చెప్తున్నారా అంటే, నాలాంటి వాడు అన్ని క్వశ్చన్లు ఆన్సర్లే ఉంటాయి. వీడు నమ్మడు, నమ్మనట్టుంటే అలాగే ఉంటుంది. ఒకసారి ఆలోచిస్తే, దేవుడు పుట్టాలి అంటే 18 జన్మల పుణ్యం ఉండాలట. మన చేత పుట్టాలి మనుషులు. ఇక్కడ సభ ఆనందంగా మనకే 4 మాటలు ఎక్కువ చెప్తున్నాం. ఎందుకంటే 2 తెలియాలి, ఏం చేస్తున్నామో తెలియాలి, ఎందుకు చేస్తున్నామో తెలియాలి, మనం ఎంత గొప్ప తెలియాలి. మామూలు పూజకే చాలా ఫలితం, మరి ప్రతిష్ట ఎంత గొప్పదో తెలియాలి. ఏం ఫలితమో సాయంత్రం చెప్తారు. ప్రతిష్ట చేసిన వాళ్ళకి, గుడి కట్టిన వాళ్ళకి ఎంత ఫలితమో సాయంత్రం చెప్తారు. గుడి కట్ట ఉంటుంది, తల్లి తర్వాత తల్లి. అందుకని పూర్వం డెలివరీ అవుతూ ఆ తల్లి కనుక చనిపోయే పిల్లల్ని కంటే మేనమామ బాధ్యత తీసుకొని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్లి చేసేవాళ్ళు. అందుకని ఇప్పటికీ పెళ్లిళ్ళల్లో ఊరికే పిలుస్తుంటారు, మేనమామ వాడు పక్కనే ఉంటాడు, పలకడు. 10 సార్లు పంతులు గారు పిలవ, మేనమామ గారేడి ఇక్కడే ఉన్నాడు, 6 సార్లు కోలుపుతుంటాడు వాడు. అలాగే చెయ్యాలి, మన అందరికీ తెలియాలిగా. మేనమామ వచ్చాడు, మంగళసూత్రాలు పుస్తకం చూపించి రావాలి, చంపేస్తున్నాడు. 8వ గర్భం కూడా వచ్చింది, నిండు చూలాలు, గర్భం నిండింది, 9 నెలలు వచ్చాయి. తపస్సు మాత్రం ఆపలేదు. 9వ నెలలో ఇక జననం అవ్వబోతుంది అన్న సమయంలో అర్ధరాత్రి వేళ భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు, విష్ణుమూర్తి. ఆయనతో పాటు నారదుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మా దేవకి అలా చూసి నమస్కారం చేసింది. భగవంతుడా నారాయణ ఆలకించావా నా వర, ప్రత్యక్షమయ్యావా, నమస్కారం చేసింది. ఏం వరం కావాలో కోరుకోమ్మా. మనమైతేనా వెంటనే ఏం కోరుకుంటా తెలుసా, జైల్లో విడిపించు, మా అన్నని ఏమన్నా చెయ్యి. కానీ పాపం వాడేమని తెలుసా, నాకేం కోరికలు ఉంటాయినా నాయన, చూడండి కష్టాన్ని కూడా సుఖంగా అనుభవిస్తోంది అక్కడ. నాకేముంటాయినా నాయన, నీలాంటి వాడు నా కడుపున పుడితే చాలు. ఈయన తొందరపడుతున్నాడు, నారద అప్పటికి ఇలా అంటున్నాడు, గురు అయ్యా అనకు తథాస్తు అనకు, ఈయన అనేసాడు తథాస్తు. शाम्भ विजय भार्गव विजय जय 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 वास विजय शाम्भ विजय भार्गव विजय जय 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 वास विजय पाहि भवानी वासवि कन्यका पाहि भवानी वासवि कन्यका पेनुकोण्डपुरमुन वेलसिन देवी पाहि भवानी वासवि कन्यका पेनुकोण्डपुरमुन वेलसिन देवी पाहि भवानी वासवि कन्यका पाहि मां पाहि मां ఆదిశక్తి వేయిల చేరినావు అమ్మా నీ కీర్తనం శుభదాయకం గౌరీ వాసవి దేవి నీ శుభచరితం కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా గౌరీ వాసవి దేవి నీ శుభచరితం గమనీయము రమణీయము
దీవిల్చు దేవి శ్రీ కన్యకాంబ మము పాలించవమ్మా పాహి భవాని వాసవి కన్యకా కుసుమాంబనోముల ఫలితమే నీవు నిను గన్న దంపతులు పుణ్యాత్ములే మహారాజు తలపే సామ్రాజ్యమును కూల్చే అమ్మా కాళికాంబిక గౌరి చండిక కన్యకాంబిక లోకపాలక కాళికాంబిక గౌరి చండిక మహారాజు తలపే సామ్రాజ్యమును కూచే శ్రీ కన్యకాదేవి దుష్ట సంహారీ పాహి భవాని వాసవి కన్యకా వాసవి కన్యకా వాసవి కన్యకా కన్యకాంబ నమో కన్యకాంబ నమో కన్యకాంబ నమో కన్యకాంబ నమో కన్యకాంబ నమో కన్యకాంబ నమో తర్వాత మగవాళ్ళు దూరంగా తీసుకోండి. ఒంట్లో పక్కబడుతుందా ఇలా ముందు పక్కబడుతూ తర్వాత మళ్ళీ పడుతూ అక్కడ పడుతుంది తర్వాత ఎలక్ట్రీ పక్కన ముందు పోయింది ఆ తర్వాత ఔదర పక్కన చుట్టూ దాన్ని ఇప్పుడు ప్రతిష్టలో గణపతి హోమం జరిగింది. గణపతి హోమంలో లక్ష్మీ గణపతి హోమం జరిగింది. ఆ తర్వాత శక్తి గణపతి హోమం జరుగుతుంది. శక్తి గణపతి మాట్లాడుతుంది. ఈ శక్తి గణపతి హోమం చేయడం వల్ల ఏంటంటే మన మిగతాటువంటి బ్రహ్మ
చక్కగా ఆయన కాలభైరవుడి రూపంలో ఆ స్వామివారు ఇక్కడ మనం శివుడికి హోమం చేసుకున్నాము. కూడా మనం ఇక్కడ చేస్తున్నారా లేదా ఫోన్ మాట్లాడుతున్నారా లేదా పక్కవర్గం చేయాలా ముచ్చట్లు ఇస్తున్నారా నమస్కారం చేసుకొని చెప్పండి. ద్రవ్యం అర్పితం అస్తు ఇప్పుడు విశేషంగా విశేషమైన వాసవి మాతాయి నమః లేదా వాసవి కన్యక పరమేశ్వరి నమః అంటూ అమ్మవారిని పట్టుకుంటూ జై వాసవి మాతాకి జై వాసవి కన్యక పరమేశ్వరి మాతాకి
శిరస్థానంలో ఇక్కడ 6 సాధారణంలో 6 ఇది బ్రహ్మస్థానం అన్నమాట. బ్రహ్మపట్టి జీవనం చేస్తుంది. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వాక్కు కూడా ఈ శరీరం కూడా ఈ కార్యం కూడా నిర్వహిస్తుంది. ఆ భగవంతుడు నిరాశ చేయకుండా ఇప్పుడు అమ్మవారి ప్రకారం ఆ రూపంలో అమ్మవారిని ధ్యానం చేస్తూ ధ్యానం ప్రాణదేవతాయ హోమం చేస్తూ చేస్తూ ఓం నందీశ్వర స్వామికి చెప్పనోళ్ళు తినకండి. అమ్మా ఈ పూట మొదటి ప్రాణ హోమాలు పూర్తయిపోయినాయి. ఆడవాళ్ళంతా కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. మగవాళ్ళు పెళ్ళైనటువంటి వాళ్ళు ఇక ముందుగా హోమగుండాల దగ్గర వాళ్ళు లేవద్దు. నేను వేస్తాను. తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా
వైశ్యవంశ శుభంకరీ అగ్నితేజ భయంకరీ వైశ్యవంశ శుభంకరీ వైశ్య బృంద సహోదరి కన్యకా వైశ్య బృంద సహోదరి కన్యకా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా స్వధా సమేత యజ్ఞపురుషాయ వాసవి సచేతాపరేశ్వరి దేవతాయి నగరేశ్వర స్వామి దేవతాయి విఘ్నేశ్వర స్వామి దేవతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాయి నందీశ్వర స్వామి దేవతాయి శిఖర జయ దేవతాయి స్వాహ తర్వాత భగవాన్ తీసుకోండి ఆడవాళ్ళకి పక్క వాళ్ళ కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి కోరికలే తీరెనులే కరుణామయి వాసవి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి అమ్మా అమ్మా మునులు తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించి తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగెనయా
శివుడే కరుణతో వైశ్య కులముకు వరాలిచ్చి దీవించెనయ్యా ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా పొయలను చిందే వాసవి సొగసు రాజుల మోహము కలిగించే కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెను